అంటుంటాం యూత్ యూత్ చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఇట్లాగే మనకి ఆఫ్లైన్లో గెస్ట్ లెక్చర్స్ అని టాపిక్స్ మీద మాట్లాడుతుంటే స్టూడెంట్స్ వెళ్ళి వినేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళట్లేదు. యూట్యూబ్లో చూడొచ్చు కదా అంటే యూట్యూబ్లో ఎలా ఉందంటే మీరు మంచి కంటెంట్ సెర్చ్ చేస్తే మీకు మంచి కంటెంట్ ఇస్తుంది, మీరు ఉపయోగం లేని కంటెంట్ సెర్చ్ చేస్తే మీకు అదే ఇస్తుంది. సో 90% ఆఫ్ ద యూత్ ఐ కెన్ సే యూట్యూబ్ని కూడా ఎంటర్టైన్మెంట్ వాడుతున్నారు, కానీ నాలెడ్జ్ గెయినింగ్కి వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో కరోనా ముందర ఏ సిస్టమ్ అయితే ఉండి ఆఫ్లైన్ లెక్చరర్స్ కూడా ఫేమస్గా ఉన్నాయో అదేవిధంగా మనం కూడా మళ్ళీ స్టార్ట్ చేసి వీ కెన్ టేక్ సమ్ స్పెసిఫిక్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్. సో అది స్టూడెంట్స్ని మనం ఇన్వైట్ చేస్తే సాటర్డే సండే మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఆపొచ్చు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎడ్యుకేషన్, నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పొచ్చు అని సార్ అన్నారు. వెంటనే నేను ఖచ్చితంగా చేద్దాం సార్, డెఫినెట్లీ. బికాస్ మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు యూత్ని మొబైల్ నుంచి డిటాచ్ చేయడం చాలా కష్టం. బికాజ్ వాళ్ళు పెళ్లి చేసుకోకముందే మొబైల్ పెళ్లి చేసేసుకున్నారు. సో అందువల్ల వాళ్ళకి అక్కడ మొబైల్ నుంచి డీవియేట్ చేసి ఇక్కడ ఫోకస్ చేయించాలని అనేది మేజర్ ఆబ్జెక్టివ్ కింద సెషన్ స్టార్ట్ చేసాము. అండ్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ ద స్పాన్సర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ planetFINANCE బిజినెస్ స్కూల్. when it comes to what we do, మేము ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మీద స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఎంఎన్సీస్లో ప్లేస్ చేస్తాము. ఇప్పటిదాకా 5,900 పీపుల్ని ప్లేస్ చేసాం. కంపెనీస్ లైక్ స్టేట్ స్ట్రీట్, సిట్కో, ఇన్వెస్కో, జేపీ మోర్గన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఎస్ఎన్పి గ్లోబల్, ఎపెక్స్, ఇంటర్కాంటినెంటల్ ఎక్స్చేంజ్, వెల్స్ ఫార్గో, ఈ కంపెనీస్ అన్నింటిలో మన స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తుంటాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అండ్ పూణే ఆల్సో. టు సమ్ పీపుల్ వీ ప్లేస్డ్ ఇన్ ముంబై ఆల్సో. అయితే మేజర్ పర్పస్ ఏంటంటే వీ హ్యావ్ పీజీడిఎం ప్రోగ్రామ్ విచ్ ఈజ్ ఆఫ్ 2-year ప్రోగ్రామ్. 1 yearలోనే క్లాసెస్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్లోనే ప్లేస్మెంట్ పంపించేస్తాం. ఎందుకంటే 2-year ప్రోగ్రామ్ లాగింగ్ చేసి చెప్పొచ్చు, కాకపోతే అది 1 yearలో కంప్లీట్ చేసేంత సిలబస్సే ఉంటుంది. మిగిలిన కాలేజెస్ లాగా హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ కాకుండా డే 1 నుంచి మేము ఫైనాన్స్ అండ్ అనలిటిక్స్ స్టార్ట్ చేసి అందులోనే ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాం, ఫోకసింగ్ మేజర్లీ ఆన్ ఫైనాన్స్. బేసికల్లీ ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. I was working in Bombay Stock Exchange, Mumbai. 2009, I cleared my C and I moved to Dubai. I was in Dubai for currency markets. 2011, I came back to Hyderabad for teaching. Hyderabadlo 7,000 plus people ki CA final lo classes cheppanu. Even ee auditorium lo kuda nenu sessions chaala jagunnai inta mundara. So ippudu B school start chesam 2020 nunchi, and we are able to do good with number of placements. Okay, now coming back to the topic for today, Sari is going to talk about one nation, one election. 1964 ముందర వరకు కూడా అలానే ఉండే దేశంలో స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్, మేబీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకేసారి జరిగేవి. ఆ తర్వాత గవర్నమెంట్స్ కూలిపోవడము, స్టేట్ గవర్నమెంట్స్ మారడాలు, అక్కడ మత ఉపసంహరించుకోవడాలు, కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడాలు, ఇట్లా వచ్చేసి డీవియేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే ఎవ్రీ 6 monthsకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ స్టేట్లో మొన్న కర్ణాటక, మొన్న జార్ఖండ్లో 3 స్టేట్స్లో అయిపోయాయి. ఐ థింక్ హిమాచల్ ప్రదేశ్, హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 monthsలో మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ లైనప్ అయి ఉన్నాయి. ఇట్లా కంటిన్యూ అవుతాయి. సో ఇలా కాకుండా ఒక 7-8 yearsగా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది జమిలీ ఎలక్షన్స్ అని. సో దాని ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి, అది చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దానివల్ల ఎట్లా కంట్రీ పాలసీస్ మారబోతున్నాయని సార్ విల్ బి టాకింగ్ అబౌట్ ఫర్ మోర్ దాన్ 1.5 hours అబౌట్ ద సెషన్. So సార్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత we will have Q&A about it, and this session will be uploaded in your YouTube also. So you can forward to your friends and you can post it in your channels also. Thank you sir, thank you very much. And సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, everybody knows. You can go to YouTube and you can see 10 lakh subscribers స్టార్ట్ అయ్యారు హైదరాబాద్లో. నాకు తెలిసి హైయెస్ట్ జర్నలిజంలో సబ్స్క్రైబర్స్లో సార్ ఒకరు. So he speaks a lot about current topics, about international politics and national politics and local politics also. You will get lot of knowledge by subscribing to the channel, and going forward we will be having more sessions like this so that you will be busy on Saturday evenings. Okay, thank you sir, thank you very much. Please come sir. Thank you Praveen. Actually సార్ చెప్పారు ఈ కార్యక్రమానికి
సపోర్టింగ్ పార్ట్నర్గా ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ వారు వ్యవహరిస్తున్నారు. మాట్లాడిన నా వంతు, దీన్ని నిర్వహించడం ఆయన వంతు. సో దట్స్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో ఈ కార్యక్రమాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, అనేక అంశాలపైన నేను రెగ్యులర్గా యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు 9,98,746 సబ్స్క్రైబర్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఎనదర్ ఐ థాట్ ఈ సెషన్ టైంకు 1 మిలియన్ అవుతుంది అనుకున్నాను. కారణం ఏమో కానీ మధ్యలో స్లో అయి కాలేదు. సో దెర్ఫోర్ ఇన్ ఎనదర్ కపుల్ ఆఫ్ డేస్ ఇట్ విల్ టచ్ 1 మిలియన్. సో ఈ 1 మిలియన్ అవుతున్న సమయంలో లెట్స్ ఎక్స్పెరిమెంట్ విత్ సంథింగ్ న్యూ, ప్రయోగాత్మకంగా చేయాలి అని ఆఫ్లైన్లో ఈ లెక్చర్స్ పెట్టాలి అని మొదలుపెట్టాం. సార్ అన్నట్లు ఇది సాహసోపేతమైన చర్య. ఆధునిక కాలంలో మనుషుల్ని ఎడ్యుకేషనల్ యాక్టివిటీ, ఎన్లైటనింగ్ యాక్టివిటీకి ఫిజికల్గా రప్పించడం మామూలు విషయం కాదు. వీ నో ద ఛాలెంజ్ ఇన్ ఇట్, బట్ స్టిల్ వి థాట్ విల్ మేక్ అన్ అటెంప్ట్ విత్ కాన్ఫిడెన్స్. విశ్వాసంతో జనాల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేకుండానే రావాలి, వస్తారు నమ్మకంతో. ప్రవచనాలకు వేల సంఖ్యలో వెళ్తున్నప్పుడు ప్రసంగాలకు ఎందుకు రాకూడదు అని నాకు అనిపించింది. అందువల్ల ఒక మేధోమదనం జరగాలి, సమకాలీన అంశాలపైన ఒక ఇంటెలెక్చువల్ చర్నింగ్ జరగాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో ఇతర సెమినార్ల లాగా 4 స్పీకర్లు, అధ్యక్షత వహించిన వారు 40 నిమిషాలు, బోటా ట్యాంక్ చెప్పిన వాళ్ళు 20 నిమిషాలు, ఇలా వ్యవహారం ఉండదు. ఇట్స్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ లెక్చర్. నెక్స్ట్ టైం వరకు అయితే కరెక్ట్ టైంకే స్టార్ట్ చేసేస్తాం, అందులో కూడా అనుమానం లేదు. మొదటిసారి కనుక కొంత లివరేజ్ ఇచ్చాం. సో ఇందులో ఈరోజు ఒకే దేశము ఒకే ఎన్నిక. మీ అందరికీ తెలుసు, ఇటీవల కేంద్ర కేబినెట్, లోక్సభ, శాసనసభ, అలాగే స్థానిక సంస్థలు, ఈ మూడింటికి ఒకేసారి ఎన్నికలు జరపాలని, లోక్సభకు శాసనసభకు ఒకేసారి ఒక 4 రోజుల గ్యాప్తో, స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని, జమిలీ ఎన్నికలని, సైమల్టేనియస్ ఎన్నికలని, ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తున్నారు. కొంతమంది రాజకీయ వర్గాలు చెప్పేది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ 2027లోనే వస్తాయని. యాక్చువల్గా అయితే మన ప్రజెంట్ లోక్సభ 2029లో ముగుస్తుంది. 2029కు సైమల్టేనియస్ ఎలక్షన్లు వచ్చేస్తాయి. అప్పటి వరకు అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా సింక్రనైజ్ చేస్తారు అని. లేదు, ఇంకో ప్రతిపాదన ఏంటంటే, అంటే అది యాక్చువల్గా చట్టం రూపంలో వస్తే మనకు అక్యురేట్ గా ఏం చేస్తారో అర్థమవుతుంది. ఇప్పటి వరకు రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అక్కడికి దీనికి బిల్ రూపంలో రావాలి. అంటే యాక్చువల్ గా ఏ రూపంలో ఇది వ్యవహరిస్తారు అంటే, ఒక ప్రపోజల్ ఏంటంటే 5 ఏళ్లలో 2 సార్లు జరపాలని. అంటే ఆ రకంగా ముందు వెనక్కు ముందుకు జరిపి 2 సార్లు ఎన్నికలు ఉంటాయి దేశంలో. అది లోక్సభ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ 2.5 yearsకి ఒక్కసారి జరుగుతాయి. ఇది ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ఆచరణలో పాసిబుల్ అవుతుందా ఇమీడియట్ గా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఏ ప్రతిపాదన తెస్తారో తెలియదు కనుక. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక, ఇతర నివేదికలైతే అనేక రాజ్యాంగ సవరణలు కావాలి అని, ఒక 15 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలి అని. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఎక్కడ ఏ నిబంధన కూడా ఒకే దేశము ఒకే ఎన్నికకు అనుకూలంగా లేవు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చల్లో కూడా మీరు చూసినా ఒకే దేశము ఒకే ఎన్నిక అన్న ఆలోచన మన రాజ్యాంగ నిర్మాతలకు లేదు. ఎందుకు లేదు కూడా కారణాలు చెప్తాను. కానీ అలా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కానీ, ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్విజన్ చేసిన దాంట్లో కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ లేదు గనక మన రాజ్యాంగంలో అనేక మార్పులు చేయక తప్పదు. రాజ్యాంగాన్ని మార్చాలంటే కొన్నిటికి 2/3 మెజారిటీ కూడా కావాలి. 2/3 మెజారిటీ కావాలి అంటే ఇప్పుడున్న లోక్సభలో ఎన్డీఏకు స్ట్రెంత్ 293, అందరు సభ్యులు హాజరైతే 362 వరకు రావాలి. అంటే 300 నియర్లీ మీకు 2/3 ఆఫ్ 542.
అంటే దాదాపు 362 కావాలి. అంటే నియర్లీ 293 ఉంది. అంటే 69 మంది ఎక్కువ మంది సభ్యుల మద్దతు కావాలి. అది మొదటి హర్డిల్. రెండో హర్డిల్ తర్వాత మీకు 50% ఆఫ్ అసెంబ్లీల మద్దతు కూడా కావాలి. అది సెకండ్ హర్డిల్. ఈ రెండు హర్డిల్స్ ను దాటుకొని ఇది కార్యరూపం దాలుస్తుందా? దట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంటెన్స్ పొలిటికల్ స్పెక్యులేషన్. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. కానీ ఈ ప్రతిపాదన ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రతిపాదన వల్ల ప్రయోజనాలు ఏముంటాయని చెప్తున్నారు? దీని ప్రతిపాదన వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ప్రమాదాలు ఏంటి అనేది నేను మాట్లాడాలి. మొదలుగా మనకు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు లేట్ 1960s వరకు, 1967 నాకు గుర్తున్నంత వరకు, అప్పటి వరకు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగేవి. లోక్సభకు, శాసనసభకు. స్థానిక సంస్థలు అంటే అప్పుడు ఎన్నికలు దశాబ్దాల పాటు జరిగేవి కాదు. 73, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చాక ఎర్లీ 1990s లో స్థానిక సంస్థలకు కూడా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏర్పడింది. అంతకుముందు 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా ఎన్నికలు జరిపేవారు కాదు. సో 1950s నుంచి మిడ్ 60s వరకు యాక్చువల్గా 1 నేషన్ 1 ఎలక్షనే జరిగింది. కానీ ఎందుకు జరిగింది అలా? అప్పుడు దేశ రాజకీయ వ్యవస్థ యొక్క క్యారెక్టర్ అది. దేశ రాజకీయ వ్యవస్థ, దేశ స్వాతంత్రోద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహించడము, ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి లీడర్షిప్ వహించిన నాయకత్వం అప్పటికీ దేశాన్ని పాలిస్తూ ఉండడం, వారి పట్ల ప్రజల్లో అపారమైనటువంటి విశ్వాసం ఉండడం వల్ల పొలిటికల్ సిస్టమ్ వాజ్ మోర్ ఆర్ లెస్ నాట్ ఫ్రాగ్మెంటెడ్. అంటే రాజకీయాల్లో కాంపిటిటివ్ ఆకాంక్షలు లేవు, ప్రజల్లో కాంపిటిటివ్ ఆస్పిరేషన్స్ లేవు. అందువల్ల పొలిటికల్ స్ట్రక్చర్ అప్పుడున్న స్వభావరీత్యా కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయ వ్యవస్థను డామినేట్ చేస్తుండే. కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, ఇలా రెండు సైద్ధాంతిక ఉత్తర దక్షిణ ధృవాలు ఉండేవి, లెఫ్ట్ అండ్ రైట్. సెంటర్లో కాంగ్రెస్ ఉండేది. గివెన్ దట్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియాస్ పొలిటికల్ స్ట్రక్చర్, మిడ్ 60s వరకు ఒకేసారి ఎన్నిక జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చాక ఒక దశాబ్దన్నర, 1.5 డికేడ్ గడవడంతో స్వాతంత్రోద్యమ నాయకత్వం పాలించినా కూడా ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ప్రజల్లో అసహనము, అసంతృప్తి, జరుగుతున్న అభివృద్ధి వేగాన్ని అంగీకరించలేకపోవడం ఇంత మందకొడిగా జరుగుతుందని. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ అనేక రాష్ట్రాల్లో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు కూడా వచ్చాయి. సో మిడ్ 60s లో కొన్ని అసెంబ్లీలు రద్దవడం మొదలయ్యాయి. అప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్స్, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగడం అనే ప్రక్రియ ఆగిపోయింది. 1971లో కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ తర్వాత 72లో జరగాల్సినటువంటి ఎన్నికలు కాస్త 1 year ముందుకొచ్చి 71లో జరిగాయి. అందువల్ల ఒకే దేశంలో సైమల్టేనియస్ ఎన్నికలు లేవా అంటే ఉండేవి. కానీ అప్పుడున్న రాజకీయ స్ట్రక్చర్కి అది సూట్ అయింది తప్ప అది కావాలని పెట్టింది కాదు. అది బై డిఫాల్ట్ వచ్చింది, నాట్ బై డిజైన్. సో బై డిజైన్ 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఎక్కడా రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ సమర్థించే వారి వాదన ఏంటంటే, దేశంలో స్వాతంత్రం వచ్చాక 1.5 decades వరకు, నియర్లీ 3 elections అయ్యేంత వరకు 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండే కదా. మరి ఇది మంచిది కాదు, ఇప్పుడు ప్రమాదకరం అని అంటున్నారు. అప్పుడు ఏం ప్రమాదం ఏర్పడింది అన్న క్వశ్చన్ వేస్తున్నారు. వాస్తవంగా అప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ జరగటానికి కారణం అప్పుడున్న రాజకీయ స్ట్రక్చర్ యొక్క క్యారెక్టరే తప్ప, అందువల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇట్ ఈస్ నాట్ బై డిజైన్ బట్ బై డిఫాల్ట్. ఎందుకంటే దేశ పొలిటికల్ స్ట్రక్చర్ అలా ఉండే. అప్పటికి ప్రాంతీయ పార్టీలు లేవు, ఇన్ని రకాల రాజకీయ పార్టీలు లేవు, ఇన్ని భిన్నమైన ఆకాంక్షలు లేవు. అందువల్ల ఫ్రీడమ్ స్ట్రగుల్ అందరినీ యునైట్ చేసింది. ఇట్ వాజ్ ఆల్ ఎన్కంపాసింగ్ ఇంక్లూజివ్ మూమెంట్. దేశంలో ప్రజలందరూ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, వర్గాలు వీటన్నిటినీ మర్చిపోయి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సందర్భం.
ఆ సందర్భం కారణాన దేశ రాజకీయ వ్యవస్థకు అది ఆ రోజు అనివార్యంగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత భారత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రాంతాల ఆకాంక్షలతో పార్టీలు పుట్టుకొచ్చాయి. సైద్ధాంతిక మార్పులు సంభవించాయి. సో రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి ఈ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ప్రజలు ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే అస్పష్ట రాజకీయ ప్రజా తీర్పులు వెలువడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ సైమల్టేనియస్ ఎన్నికలకు బ్రేక్ పడి ఎన్నికలు జరగడం మొదలైంది. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు పూర్వరంగం. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ మరి ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఇట్ అంటే హిస్టరీలోకి వెళ్లకుండా జస్ట్ ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మాత్రమే చెప్పాను. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఎక్స్పెండిచర్, కాస్ట్ ఇన్వాల్వ్. ఎన్నికలు ఇన్నిసార్లు జరిగితే అన్నిసార్లు ఖర్చులు పెట్టుకోవాలి. అందువల్ల దీనివల్ల ప్రజలపైన భారం మోస్తుంది అని. కానీ అసలు ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కు సపోర్టింగ్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటివి, ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఉన్న లెజిటిమసీ ఏంటి అని మన లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించాలి. సో ఆర్గ్యుమెంట్స్ లో మొట్టమొదటి ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ అ బర్డెన్ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ లో రెండు రకాల ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఒకటి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు, ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది, ఎన్నికల సామాగ్రి, ఇదంతా కూడా సెక్యూరిటీ భద్రతా బలగాలు, లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ అంటే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏం సైన్యం ఉండదు నిర్వహించడానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను ఉపయోగించుకునే ఎన్నికల కమిషన్ మన దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది. సో అందువల్ల ఎన్నికల కమిషన్ నిర్వహణకు అయ్యే ఖర్చు ఒక పార్ట్. ఇక రెండవ పార్ట్ ఏంటి? రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం కోసం పెట్టే ఖర్చు, ఈ మధ్య కాలంలో ప్రజల ఓట్లు కొనటానికి పెడుతున్న ఖర్చు, వాళ్ళ కార్యకర్తల్ని ప్రచార సైన్యాన్ని మేపటానికి ఖర్చు, వ్యాపార అడ్వర్టైజ్మెంట్స్ కొరకు ఖర్చు, ఇలా అనేక ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, ప్రదర్శనలకు అయ్యే ఖర్చు. మనం ఈ రెండు ఖర్చుల్ని కూడా జాగ్రత్తగా పరిశీలించుదాం. పరిశీలిస్తే ఖర్చు అనే అంశము ప్రధానమైందా? మొదటి పార్ట్ ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు ఎంత, ఎన్నికల ఖర్చు ఎంత అవుతుంది అనే దానికి అనేక రకాల అంచనాలు ఉన్నాయి. రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఉన్న కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడం వల్ల 5,000 కోట్లు ఆదా అవుతుంది అని చెప్పి లెక్కలేసి. అంటే వాట్ ఈస్ ద సేవింగ్ డ్యూ టు వన్ నేషన్ వన్ ఎలక్షన్? 5,000 crores. ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు ఒక 5 ఏళ్ల పీరియడ్లో లోక్సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కలిపితే అయ్యే ఖర్చు సుమారు 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఉంటుంది. అందుకే రామ్నాథ్ కోవింద్ కమిటీ 5,000 కోట్లు ఖర్చు అవుతుంది అని లెక్కలేసి. సో నేను 5,000 కోట్లే కాదు 10,000 కోట్లు తీసుకున్నాను. 10,000 కోట్లు ఎంత? ఇది స్టాటిస్టిక్స్ ఎప్పుడు కూడా రిలేటివ్ గా చూస్తే అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత? 47-48 లక్షల కోట్లు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ మరో 40 లక్షల కోట్లు ఉంటుంది. అంటే భారతదేశంలో కేంద్ర బడ్జెట్, రాష్ట్రాల బడ్జెట్ కలిపితే సుమారు 80 నుంచి 90 లక్షల కోట్లు ఉంటుంది. 80 to 90 lakh crores. ఎందుకంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఇస్ షేర్డ్ బై ద సెంట్రల్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. సో 80 lakh crores, 80 to 90 lakh crores. సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయండి. మన దేశంలో టోటల్ ఓటర్ సంఖ్య ఏంటి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓట్స్ పోల్డ్. ఓట్స్ పోల్ తక్కువ ఉంటుంది. టోటల్ ఓటింగ్ ఇటీవల 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో నియర్లీ 97 crore voters have voted. For the benefit of calculation, I am taking it as 100 crore. 100 crore persons అవుతున్నారు. ఖర్చు 10,000 crores. ఎంత అవుతుంది మీకు? అది నియర్లీ 100 రూపీస్ అవుతుంది, అంతే కదా? 10,000 crores by 100 crores ఎంత అవుతుంది? ఇట్ ఇస్ నియర్లీ 100 రూపీస్.
సో 100 రూపీస్ పర్ పర్సన్ ఫర్ 5 years. ఇయర్లీ ఎంత అవుతుంది? 20 రూపాయలు. సో నాకు ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఫర్ హోల్డింగ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా? లోక్సభ, రాజ్యసభ. ఇట్స్ ఎ రఫ్ ఎస్టిమేషన్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అరౌండ్ 20 రూపీస్. ఒక ఏడాదిలో ఒక ఓటర్ పైన పెట్టేటువంటి ఖర్చు 20 రూపాయలు. మీరు యాక్చువల్గా 96 crore ఓటర్స్ ఓటేసిన వాళ్ళందరూ కూడా 140 crore ప్రజలకు ఓట్లేస్తారు. సో ఓటు హక్కు లేని వాళ్ళకు కూడా ఇందులో భాగంగా చూడాలి. అంటే 140 కోట్ల మంది ప్రజలకు అండ్ కోసం ఎన్నికలు జరిగితే 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. అంటే 5 ఏళ్లకు 5 years కు 10,000 కోట్లు. ఇయర్లీ 1,000 crores. 1,000 crores by 140. మీ లెక్క ఎంత అవుతుంది? 1,000 crores by 140 అయితే ఇట్ ఇస్ హార్డ్లీ మీకు అరౌండ్, మీరే లెక్కేయండి, ఇట్ కమ్స్ అండర్ వెరీ స్మాల్ అమౌంట్. సో ఇక్కడే సమస్య అవుతుంది మీకు. అంటే యాక్చువల్గా అయ్యే ఖర్చు ఎంత? 2,000 crores పర్ ఇయర్ ఫర్ 140 crores. 140 crore పీపుల్ అంటే హార్డ్లీ 20 రూపాయలు మించి జరగదు. నేను ఏ లెక్క చూసినా కూడా ఇట్ ఈస్ లెస్ దెన్ 20 రూపీస్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్స్పెండిచర్ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్ ఈజ్ ఇట్ ఎ బర్డన్? అసలు దేశంలో ఎన్నికలు జరగడం అనేది ఎంత ముఖ్యం? మీరు ఒక ఐపీఎల్ నిర్వహించడానికి బడ్జెట్ చూడండి, కంపేర్ ఐపీఎల్ బడ్జెట్ విత్ ఎలక్షన్ బడ్జెట్. సో కెన్ వి అప్రిషియేట్ ఆర్ యాక్సెప్ట్ దిస్ రీజన్? అంటే ఎక్స్పెండిచరే బర్డెన్ అవుతుంది ప్రభుత్వాలకు. ట్యాక్స్ పేయర్స్ మనీ ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల పైన ఖర్చు పెట్టడం న్యాయమా? అందుకొరకు ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే ఈ ఖర్చు తగ్గుతుంది అన్న వాదనలో ఔచిత్యం ఏమైనా ఉందా? అందులో మనకు ఎలక్షన్స్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం కొరకు పెట్టే ఖర్చును మనం ఎప్పుడు కూడా ఖర్చుగా చూడకూడదు. సో ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ నడిచేదే ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా. అందువల్ల డెమోక్రసీలో ఎన్నికలకు అయ్యే ఖర్చు అనేది ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చనబుల్ ఆర్గ్యుమెంట్. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. అయినా కూడా నేను చెప్పినట్లు పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఇస్ నెగ్లిజిబుల్. దెన్ దెర్ ఇస్ అ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఇస్ హ్యూమంగస్. మామూలుగా ఉండదు, చాలా భారీగా ఉంటుంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలు అయితే ఒక ఎమ్మెల్యే కనీసం 30 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. నిజంగా ఖర్చు అనేది రాజకీయ పార్టీలు అదే ఖర్చు. ఎన్నికలు నిర్వహించడానికి కాదు, వాళ్ళు మనకు చెప్పేది ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మాకు ఎక్కువ ఖర్చు అవుతుందని వాళ్ళ బాధ. అదే ఇప్పుడు ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కలిసి ఉంటే ఎంపీ కొంత ఖర్చు పెట్టుకుంటాడు, ఎమ్మెల్యే కొంత ఖర్చు పెట్టుకుంటాడు. వాళ్ళు చెప్పేది అది. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నారు? నేను 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశాను, ఒకసారి ఎంపీగా పోటీ చేశాను. డూ యూ నో వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్? నోబడీ స్పెండ్స్ లిమిటెడ్ విత్ ఇన్ ద లిమిట్స్. ఏ నాయకుడు కూడా పరిమితుల్లో ఖర్చు పెట్టాడు, నాలాంటి వాళ్ళు మినహా. ఎందుకంటే నాకు అంతకన్నా ఎక్కువ రిసోర్సెస్ లేవు కనుక అంతే ఖర్చు పెడతాను. కానీ మరి 30 కోట్లు ఖర్చు పెట్టడానికి చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో బట్ యూఆర్ స్పెండింగ్. ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంతకన్నా ఎక్కువ సంపాదించడానికి ఖర్చు పెడుతున్నావు. సో యువర్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎలక్షన్స్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ సర్వీస్. పొలిటీషియన్స్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎలక్షన్స్ ఎందుకు అంటే దే పర్సీవ్ ఇట్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మళ్ళీ ఇంకా ఇంతకన్నా ఎక్కువ సంపాదించడానికి పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారంటే, మాకు పెట్టుబడి తగ్గాలి అని చెప్తున్నారు. వీ వాంట్ ఎ లో క్యాపిటల్ బిజినెస్ అంటున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల వ్యాపారంగా మార్చేశారు. ప్రజల్ని ఓటర్లుగా కమాడిటీస్గా మార్చేశారు. ఓట్లు కొంటున్నారు. ఓట్లు కొంటున్న రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారంటే, మాకు రాజకీయం అనే వ్యాపారానికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఈ పెట్టుబడిని ఎలా తగ్గించాలి, క్యాపిటల్ కాస్ట్ రెడ్యూస్ చేయాలి అని చెప్తున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు ఏమవుతుంది? అది మూసీనదిలో కలుస్తుందా? అది గోదావరిలో కలుస్తుందా? రాజకీయ పార్టీలు దేనికి ఖర్చు పెడతారు? భోజనాలు పెట్టడానికి ఖర్చు పెడతారు. దానివల్ల క్యాటరింగ్, వడ్డించే వాళ్ళు, వండే వాళ్ళు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్. రాజకీయ పార్టీలు ర్యాలీలకు ఖర్చు పెడతారు,
ప్లే కార్డులకు, ర్యాలీకి వచ్చిన వారికి, స్టేజ్ వేసిన వారికి, డెకరేషన్ చేసిన వారికి, మైక్ పెట్టిన వారికి, జీవు నడిపిన వారికి, కార్ నడిపిన వారికి, పెట్రోల్ పోసిన వారికి, ఇంతమందికి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందువల్ల నా దృష్టిలో ఎలక్షన్ ఇది డిస్ట్రిబ్యూటివ్ ఎక్సర్సైజ్. అంటే ప్రజల సొమ్మును కొద్దిమంది రాజకీయ నాయకుల నుంచి విస్తృతమైన ప్రజానీకానికి అయ్యే ఒక రీడిస్ట్రిబ్యూషన్ ఎక్సర్సైజ్ అది. పునః పంపిణీ పథకం అది. దానికి మనం ఎందుకు బాధపడాలి? అందుకే మీరు గమనించండి, ఎలక్షన్స్ టైంలో ఎకనామిక్ యాక్టివిటీ బూస్టప్ అవుతుంది. ఎందుకు బూస్టప్ అవుతుంది అంటే మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. మన దేశంలో ఎలక్షన్ ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. మీకు ఎలక్షన్ల టైంలో ఇంట్లో పని చేయాలంటే ఎవరు దొరకడు. ఇల్లు కట్టే వాళ్ళు పని ఆపుతారు, ఎందుకంటే లేబర్ దొరకరు. చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే కాంపిటీషన్. మార్నింగ్ ఓ పార్టీకి జెండా ఎత్తుతారు, ఈవినింగ్ ఇంకో పార్టీ జెండా ఎత్తుతారు. చాలా వర్క్ ఉంటుంది వాళ్ళకి, చాలా లైవ్లీహుడ్ విపరీతంగా దొరుకుతుంది. మీరు ఎలక్షన్ అప్పుడు చూడండి, నేను చూశాను, ఆ ఎలక్షన్లప్పుడు అడ్డం మీద కూలీలు ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో పోయి పట్టుకొచ్చేస్తారు. సో వాళ్ళకి ఆ రోజు మ్యాసివ్ డిమాండ్ ఉంటుంది. మరి ఇదంతా మీకయ్యే ఖర్చు ఎవరి కొరకు పెడుతున్నారు? మీరు మీ కొరకు మీరు పెడుతున్నారు. అది మాకెందుకు భారం అంటారు? మాకు ప్రజలుగా మాకు భారం కాదు, అది ప్రజలకు అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందువల్ల ఈ ఎక్స్పెండిచర్ అనేది ఇర్రేషనల్ ఆర్గ్యుమెంట్ అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎన్నికలు ఉండడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ప్రభుత్వము విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదు, పాలనా వ్యవస్థ స్తంభించిపోతుంది, దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఇది కూడా అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. ఎందుకు నాట్ ట్రూ అంటే, వాట్ ఈజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుంది అంటే, కొత్తగా స్కీములు ప్రవేశపెట్టకూడదు. వాట్ ఈజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్? ప్రజలను ఓటర్ల పైన ప్రభావితము చేసే పనులు ప్రభుత్వాలు చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్స్ విల్ బి కేర్ టేకర్ గవర్నమెంట్ ఎట్ దట్ టైం. సో యూ కెనాట్ ల్యూర్ ఓటర్స్, అదర్ దెన్ దట్ దే కెన్ డూ ఎనీథింగ్. నేను సింపుల్ గా అడుగుతాను, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న సమయంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతాలైనా ఫస్ట్కు రాలేదా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఆగిపోయిందా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు వాటర్ సప్లై ఆగిపోయిందా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న సమయంలో ఆర్టీసీ బస్సులు ఆగిపోయినాయా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మెట్రో ఆగిపోయిందా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు విమానాలు ఎగరలేదా? రైళ్లు నడవలేదా? మరి ఐ డోంట్ నో వేర్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆగిపోతుంది, డెవలప్మెంట్ మొత్తం ఆగిపోతుంది. ఎంటైర్ డెవలప్మెంట్ విల్ కమ్ టు ద గ్రైండింగ్ హాల్ట్ అనేది విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ లెట్ us చెక్. ఎన్ని ఫ్యూ మంత్స్ క్రితమే కదా మన దేశంలో ఎన్నికలు జరిగినాయి. డిడ్ ఎనీథింగ్ స్టాప్ డ్యూరింగ్ ఎలక్షన్స్? మీ టీవీలో సీరియల్ ఆగిపోయినాయా? ఆహా ఓవోలో ఓటీటీలో ఆగిపోయినాయా? మా షాపింగ్ మాల్లో ఏమైనా మూతలు పడ్డాయా? వాట్ సినిమా మల్టీప్లెక్స్ ఆగిపోయా? టెల్ మీ వన్ యాక్టివిటీ విచ్ వాస్ స్టాప్ డ్యూ టు ఎలక్షన్స్. సో ఈజ్ ఇట్ ట్రూ? ఎన్నికల ఎకనామిక్ యాక్టివిటీని ఆపేస్తుంది, ఎన్నికల ఎకనామిక్ డెవలప్మెంట్ ఆపేస్తుంది, ఎన్నికల ప్రభుత్వాలను పనిచేయకుండా చేస్తుంది. ఆర్టీసీ ప్రభుత్వం కాదా? మీకు ప్రైవేట్ కంపెనీలు నడవలేదు ఎలక్షన్ల టైంలో. సో అంటే ది ఆర్గ్యుమెంట్ దట్ ఇట్ ఇంపాక్ట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుంది? ఇట్ ఓన్లీ ఎన్విసేజెస్ నో న్యూ స్కీమ్ కెన్ బి ఇంట్రొడ్యూస్. ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ కు ఏ రకమైన అభ్యంతరము ఉండదు. అంటే ఎన్నికల సమయములో ఓటర్లను ఆకర్షించడానికి పెట్టే పథకాలు మాత్రమే అవుతాయి. అదర్ దెన్ దట్ నథింగ్ విల్ స్టాప్. సో కానీ మనకి ఏం చెప్తున్నారు? ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల అంతా ఆగిపోతుంది అని చెప్తున్నారు. మీరే ఒక్కసారి ఆలోచించండి, ఎనీథింగ్ స్టాప్ డ్యూరింగ్ ఎలక్షన్స్ డ్యూ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. యూ కెన్ రెడ్యూస్ ద పీరియడ్ ఆఫ్ ఎలక్షన్స్. ఇవాళ 7 phases లో ఎన్నికలు జరుపుతారు. ఎందుకు జరుపుతారు? 7 phases లో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏముంది? మీకు ప్రపంచంలో చాలా దేశాలు వన్డేలో ఎన్నికలు జరుగుతాయి. మీకు వరల్డ్ దర్ ఆర్ మెనీ కంట్రీస్ వేర్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఓన్లీ ఆన్ వన్ డే. ఇంతకన్నా ఎక్కువ టెర్రరిజం ఉన్న రోజుల్లో కూడా ఎలక్షన్స్ విల్ హెల్డ్ ఓన్లీ ఆన్ వన్ డే. కానీ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్తాను. హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ వాస్తవంగా ఒకేసారి జరగాలి ఎన్నికలు, కానీ ఒకేసారి జరగకుండా విడగొట్టారు.
ఒకవైపు ఏమో జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటూ అవకాశం ఉండి కూడా ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు ఎందుకు కలపలేదు? ఎన్నికల కమిషన్ ఈ ప్రశ్న అడిగారు. 4 రాకపోవడం మీకు అక్టోబర్ 7th అక్టోబర్ 8th అనుకుంటాను ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్. నవంబర్ 25th రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ రిజల్ట్స్ వస్తాయి. వాట్ ప్రివెంటెడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు హోల్డ్ ద ఎలక్షన్స్ ఫర్ దిస్ 4 states సమ్వేర్ ఇన్ మిడిల్ ఆఫ్ అక్టోబర్? ఎందుకు చేయలేదు మరి? ఎందుకు చేయలేదంటే ఎన్నికలు ప్రచారం చేసుకోవాలి నాయకుల కోసం. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ ఒకేసారి ఎన్నికలుంటే మన దేశంలో స్టార్ క్యాంపెయినర్స్ ఒకరే 2 ఉంటారు రాజకీయ పార్టీల కనుక ఆ స్టార్ క్యాంపెయినర్స్ విస్తృతంగా ప్రచారం చేయాలి కనుక వారు ప్రచారానికి ఉపయోగపడేలా షెడ్యూల్ తయారు చేస్తారు. ఎవరు అధికారం ఉంటే వారు, నాట్ దిస్ గవర్నమెంట్, దట్ గవర్నమెంట్, హూఎవర్ మే బి ఇన్ పవర్ will prepare the schedule so that they can campaign extensively. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవైపు ఏమో జమిలీ ఎన్నికలు అన్ని ఎన్నికలను ఒకేసారి జరుపుతామని చెప్తూ మరోవైపు ఏమో జరగడానికి అవకాశం ఉన్న 4 రాష్ట్రాలను 2 phases గా విడగొట్టాయి. సో ఇస్ దేర్ ఎనీ లాజిక్ బిహైండ్ ఇట్? మీకు 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాస్తవంగా 2019లో లోక్సభ ఎన్నికలతో కలిసి జరగాలి. మీరు ఆంధ్రప్రదేశ్ చూడండి, 2019లో జరిగాయి, 2024లో జరిగాయి. మరి ఎందుకు 6 నెలలు ముందు తీసుకొచ్చారు? ఎవరో చెప్పారు ముందు తీసుకొస్తే మన ఎలక్షన్లో గెలుస్తామని. అంటే ఆల్రెడీ జమిలీ ఒకేసారి ఎన్నికలు జరిగేటేమో విడగొడుతున్నారు, మరోవైపు విడివిడిగా ఉన్నాయి కలుపుతామంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇట్ ఫర్ ద పీపుల్ ఆర్ ఫర్ యువర్ పాలిటిక్స్? అలాగే రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కొరకు ఇచ్చే నినాదాలే తప్ప ఆచరణలో లాజిస్టిక్స్. మీకు ఇంకో ఆచరణ చెప్తాను. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగారు, ఇవి 4 రాష్ట్రాలు కలిపి మీరు ఎన్నికలు జరపవచ్చు కదా, దేర్ ఇస్ ఓన్లీ గ్యాప్ ఆఫ్ 1 month కదా, వాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ కండక్టింగ్ ఎలక్షన్ సైమల్టేనియస్లీ? మీరు ఆల్రెడీ ఒకేసారి ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు కదా, 4 states 2 elections ఎందుకు? 4 states 1 election జరపచ్చు కదా అని అడిగారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే సెక్యూరిటీ ఫోర్సెస్, లాజిస్టిక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉంటాయని చెప్పారు. నా చెప్పండి, 4 రాష్ట్రాలు కలిపి ఎన్నికలు జరపడానికేమో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్. కానీ 29 రాష్ట్రాలు కలుపుతామంటున్నారు. అది కూడా లోక్సభతో పాటు కలుపుతామంటున్నారు. అది కూడా లోకల్ బాడీస్ కూడా కలుపుతామంటున్నారు. సో ఈజ్ దేర్ ఎనీ లాజిక్ ఇన్ ఇట్? దిస్ ఇస్ వాట్ ఎలక్షన్ కమిషన్, మీరు గూగుల్లో ఇవ్వడానికి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా ఇచ్చిన కారణాలు 3. 4 రాష్ట్రాలను విడివిడిగా ఎందుకు జరిపారు, 2 రాష్ట్రాలు కలిపి ఒకేసారి ఎన్నిక పెట్టవచ్చు కదా అంటే సెక్యూరిటీ ఫోర్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, లాజిస్టిక్ ఛాలెంజెస్. మై సింపుల్ క్వశ్చన్, వెన్ యూ కెనాట్ హోల్డ్ ఎలక్షన్స్ ఆఫ్ 4 states టుగెదర్, హౌ కెన్ యూ హోల్డ్ ద ఎలక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ 28 plus Jammu Kashmir 29 assemblies and also local bodies for sarpanches to MPTCs to ZPTCs? Is there any logic behind it? అంటే ఎందుకు మరి విషయం ఏంటంటే హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ప్రచారం చేసుకోవటానికి, మహారాష్ట్రలో, జార్ఖండ్లో కూడా ప్రచారం చేసుకోవటానికి అంపుల్ టైం నాయకత్వానికి ఉండాలి. ఓవర్ మేబీ ఇన్ పవర్, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, దే నీడ్ క్యాంపెయిన్ టైం. ఒకవైపు మీ పొలిటికల్ రీజన్స్ రీత్యా జరగాల్సిన ఎన్నికలు ఒకేసారి జరపకుండా మరోవైపు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఇస్ దేర్ లాజిక్ బిహైండ్ ఇట్? అందువల్ల మీకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్స్పెండిచర్ అనేది నిజం కాదు. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఆర్ పర్పెచువల్లీ ఇన్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్షన్ మోడ్. అంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు నిరంతరం ఎన్నికల గురించి ఆలోచిస్తారు, అందువల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది అని. నా ప్రశ్న ఏంటంటే ఎన్నికలు ఉన్నప్పుడే కాదు, ఎన్నికల తెల్లారి నుంచే రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు. ఎన్నికల్లో చేరిన మరుక్షణం నుంచే, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పొలిటీషియన్. ఎలక్షన్ల టైంలోనే ఎన్నికల గురించి ఆలోచిస్తే రాజకీయాల్లో గెలవడు. ఎన్నికల్లో గెలిచిన నెక్స్ట్ డే నుంచి 5 ఏళ్ల తర్వాత జరిగే మరో ఎన్నికలు నేను ఎలా గెలవాలి అని. అందుకే కదా ప్రతిపక్ష పార్టీలను చీల్చుతుంటారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లాగుతూ ఉంటారు, వాళ్ళ పొజిషన్ కన్సాలిడేట్ చేసుకుంటారు.
So political process is a continuous process. It doesn't end with elections. It doesn't begin with elections. Political process is a 24 into 7 into 365. ఇప్పుడు ఏమంటున్నారు, పొలిటికల్ ప్రాసెస్ పర్పెచువల్ ఇన్ ఎలక్టోరల్ మోడ్ లో ఉంటారు. ఉండమని అడిగామా? అసలు వాట్ ఈజ్ ఎలక్షన్ మోడ్? మీరు ఎలక్షన్ మోడ్ లో ఉంటేనైనా స్కీమ్స్ పెడుతున్నది, ఎన్నిక లేకపోయినా స్కీమ్స్ పెట్టడం లేదా? సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజలని ఫ్రీబీస్ అలవాటు చేసి, ప్రజల్ని ఉచిత పథకాలకు అలవాటు చేసి, ప్రజల్ని ఒక సైకో వాళ్ళని పారాసైట్స్ గా మార్చి, మీరు మళ్ళీ మాకు ఎలక్షన్స్ అనే వరకు మేము వీఆర్ పర్పెచువల్ ఇన్ ఎలక్టోరల్ మోడ్. అయినా తప్పేంటి? మీకు గమనించండి, ఐ విల్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ హౌ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ అంటే ఫ్రీక్వెంట్ గా ఎన్నికలు జరిగితే హామా బెనిఫిటా మీకు ఉదాహరణ చెప్తాను. మీ లాస్ట్ 5 years ఒక గ్రాఫ్ మీద పెట్రోలియం డీజిల్ ప్రైసెస్ గ్రాఫ్ గీయండి. పెట్రోలియం డీజిల్ ప్రైసెస్ ఎప్పుడెప్పుడు పెరిగాయి, ఎప్పుడెప్పుడు పెరగడం ఆగిపోయాయి, ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయని ఇంకో గ్రాఫ్ గీయండి. మీకే అర్థమవుతుంది సింక్రనైజేషన్. ఎప్పుడెప్పుడైతే ఎన్నికలు అంటే అప్పుడు పెట్రోల్ ఛార్జీలు పెరగవు, ఏమంటే తగ్గుతాయి. ఎన్నికలు లేనప్పుడు పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇప్పుడు ప్రజలు మరి ఏమని అడగాలి? ప్రజలకు పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ తగ్గాలి అంటే ఎన్నికలు జరగాలి. ఎప్పటికీ ఎన్నికలు జరగడం వల్ల కనీసం ప్రభుత్వాలు అకౌంటబుల్ ఉంటాయి, ప్రభుత్వాలు జవాబుదారితనంతో ఉంటాయి. ఒక్కసారి ఎన్నిక జరిగితే 5 ఏళ్ల దాకా ఈ ఎన్నికలే లేవనుకుంటే ప్రజల్లో రాజకీయ వ్యవస్థలో ఎక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది? సో ఎందుకు మన స్టూడెంట్ స్లిప్ టెస్ట్లు, వీక్ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ప్రీ ఫైనల్ ఎందుకు పెడతారు? సో దట్ పర్పెచువల్లీ ఇన్ ఎగ్జామినేషన్ మోడ్ లో స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ ఎగ్జామినేషన్ టైంలోనే ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ రాదు, ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవాలని కదా పెట్టేది. అందువల్ల రాజకీయ నాయకత్వం కూడా పర్పెచువల్లీ ఎలక్షన్ మోడ్ లో ఉంటే దట్ విల్ దేర్ అకౌంటబిలిటీ టు ద పీపుల్ విల్ ఇంక్రీజ్. ఇట్స్ నాట్ ఎ లాస్. ప్రజలకు జవాబుదారితనం ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు, ప్రజలకు యాక్సెసిబుల్ ఉంటారు, ప్రజలకు అకౌంటబుల్ ఉంటారు. అందువల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి అనేది ప్రశ్న. సో పాపులర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చెప్పాను. లెట్ మీ నౌ కమ్ టు అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. మరి దీనివల్ల నష్టం ఏమైనా ఉందా? డెఫినెట్ గా లాభాల్లో అన్ని మనం కొట్టిపారేయాలి. ఎస్, ఎక్స్పెండిచర్ కొంత తగ్గుతుంది, నిజం. పర్పెచువల్ ఎలక్షన్ మోడ్ లో లేకుండా ఉంటుంది, అది నిజం. కొంత డెవలప్మెంట్ పైన ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. I am not totally negating or denying those benefits, but those benefits are much less compared to the consequences of it. అంటే ఈ ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఏర్పడే పర్యవసనాలతో పోలిస్తే ఈ బెనిఫిట్ చాలా చిన్నది. ఏంటివి పర్యవసనాలు? మొదలుగా మనకు అర్థం కావాల్సింది వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్. కాన్స్టిట్యూషన్ డజంట్ ఎన్విసేజ్ a fixed period for legislation and parliament. ఇక రాజ్యాంగంలో ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగ నిర్ణాయక సభలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మాట్లాడుతూ జనరలీ ఇట్ ఇస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అని క్లియర్ గా అన్నాడు. అంటే ఒక అసెంబ్లీకి కానీ ఒక పార్లమెంట్ కానీ 5 year టెన్యూర్ ఉంటుంది. కానీ నోవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ రిటర్న్ దట్ దిస్ ఈస్ ఎ పర్మనెంట్ టెన్యూర్. 5 ఏళ్ళు కంపల్సరీ ఉండాలని ఎక్కడా లేదు. పైగా మన రాజ్యాంగంలో, మన చట్టాలలో, మన అసెంబ్లీ పార్లమెంట్ నిబంధనలో 5 ఏళ్ల లోపు ప్రభుత్వాలు పడిపోవటానికి అనేక పద్ధతులు కూడా చెప్పాయి. నిజంగానే 5 ఏళ్ల దాకా గవర్నమెంట్ మారద్దు అని కాన్స్టిట్యూషనల్ ఫౌండింగ్ ఫాదర్స్ ఉంటే ఇవన్నీ ఎందుకుంటాయి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. ఏం చెప్తుంది అవిశ్వాస తీర్మానం? ప్రతిపక్షం ఎప్పుడైనా ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ది గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు, అంటే గవర్నమెంట్ విల్ బీ ఇన్ పవర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ విచ్ ఈస్ ది విల్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దట్ కంట్రీ ఆఫ్ ద స్టేట్. అంటే మనం ప్రజలందరము మన అభిప్రాయాన్ని నేరుగా ప్రత్యక్షంగా ప్రతిసారి వ్యక్తం చేయలేము కనుక మన అభిష్టాన్ని ప్రజాప్రతినిధుల ద్వారా వ్యక్తం చేస్తాం. వి ఎక్స్ప్రెస్ అవర్ విల్ త్రూ అవర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వెదర్ ఇట్ ఇస్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్. అందుకే అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ
మెజారిటీ ఉన్నంత కాలమే ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా పవర్ లో ఉంటాడు. దిస్ ఈజ్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్. అన్లైక్ ఇన్ అమెరికాలో 4 ఏళ్ళు ఫిక్స్డ్ టెన్యూర్. Now, unless the president of India is impeached, that is a very, very complex process. Normally, US president cannot be removed for 4 years. కానీ మన దగ్గర అలా కాదు. మన దగ్గర కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఏమని ఎన్విసేజ్ చేసిందంటే, there is every possibility for the removal of the government. If the government forgoes the trust of the people, ప్రజల విశ్వాసం అంటే ప్రజల ప్రతినిధుల ద్వారా వ్యక్తమయ్యే విశ్వాసం కోల్పోయారనుకోండి, ఆ ప్రభుత్వం ఉండదు. మరి కాన్స్టిట్యూషనల్ ఈ స్కీమ్ ఎందుకు రాశారు? 5 ఏళ్ల ఫిక్స్డ్ పీరియడ్ అనుకుంటే రాసేవాళ్ళ. అలాగే ఆర్టికల్ 356 ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం గనక అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ విరుద్ధంగా గనక వ్యవహరిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ మళ్ళీ ఎన్నికలు పెట్టచ్చు. అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అంటారు. మరి ఇక ఎన్నికైన వారు 5 ఏళ్ళు కంపల్సరీ ఉండాలి అని అనుకుంటే ఈ ఆర్టికల్ 356 ప్రొవిజన్ ఉంటుందా? అందువల్ల మీరు ఆలోచించండి. ఒక అసెంబ్లీకి గెలిచిన వారు స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చు, హంగ్ అసెంబ్లీ రావచ్చు, 2 పార్టీలు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు, 2 పార్టీలు కలిసినప్పుడు కొన్ని రోజుల తర్వాత విడిపోవచ్చు, లేదా ఒక పార్టీ స్ప్లిట్ కావచ్చు. మరి ఇవన్నీ జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు నిలబడవు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఏం చేస్తారు? మరి ఇలాంటి సిచ్యువేషన్ అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరుగుతారు. నేను దేనికో ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులు మీకు చెప్తాను. ఈ అన్నిటికీ లోక్సభకు 28 జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రం అవుతుంది అనుకుంటే 29 స్టేట్స్ కలిపి ఎలక్షన్ జరుగుతాయి. కంట్రీ అండ్ 29 స్టేట్స్. అజ్యూమింగ్ దట్ ఇన్ 5 స్టేట్స్ నో పార్టీ కమ్స్ టు పవర్. ఏం చేయాలి? నో పార్టీ అది క్లియర్ మెజార్టీ. అప్పుడు ఏం చేయాలి? కెన్ యూ ఫాలో గవర్నమెంట్? యూ కెనాట్ ఫాలో గవర్నమెంట్. పోనీ ఎవరి కంట్రోల్ 5 స్టేట్ల మెజారిటీ వచ్చింది అనుకున్నాం. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆ పార్టీ స్ప్లిట్ అవుతుంది, పార్టీకి మెజారిటీ పోతుంది. అప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలన్నప్పుడు ప్రతిపాదనలు ఎలా ఉన్నాయంటే ఆశ్చర్యపిస్తారు. లా కమిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ, అలాగే రామ్నాథ్ కోవింద్ కమిటీ కానీ, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఈచ్ డీటెయిల్స్. కానీ ప్రతిపాదనలు ఎలా ఉన్నాయంటే మిగతా 2 ఏళ్ల పీరియడ్ 2 ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇఫ్ అసెంబ్లీలో ఏదన్నా రీజన్ తో గవర్నమెంట్ పడిపోతే వాట్ షుడ్ బి డన్? ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు ఉండవు, 2 ఏళ్ల తర్వాత ఆ గవర్నమెంట్ పడిపోతుంది. ఏం చేయాలన్నప్పుడు రెండు ప్రపోజల్ పెడుతున్నారు. ఒకటి, ఎన్నికలు జరిపి దాని టెన్యూర్ రిమైనింగ్ 3 ఇయర్స్ ఉంటుంది. సో దట్ మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ అయినప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు దీనివల్ల ఏంటి లాభం? ఒక్కసారి కాదు, ఎన్నికలు 2 సార్లు జరుగుతాయి. ఇట్స్ మీనింగ్లెస్ ప్రపోజల్. ఇక రెండవ ప్రపోజల్ ఏంటి? 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం పడిపోతే మిగతా 3 ఏళ్ళు గవర్నర్ పాలిస్తాడు. అది ఎవరు మనం యాక్సెప్ట్ చేయగలమా? మన ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్నవాడు ఉండాలి. అది మంచోడో చెడ్డోడో, మన కేసీఆర్ ఉండాలి, మన రేవంత్ రెడ్డి ఉండాలి, మన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉండాలి, మనోడు ఉండాలి. కానీ ఆయన ఎవరో తెలియదు, మనకు ముక్కు వాళ్ళేనైనా ఆ త్రిపుర ఆయన వచ్చి మనం పాలించాలా? విల్ ద పీపుల్ యాక్సెప్ట్ దిస్? విల్ పీపుల్ ఆఫ్ ఎ స్టేట్ యాక్సెప్ట్ ఎ నామినేటెడ్ గవర్నర్ టు రూల్ ద పీపుల్? అది డెమోక్రసీ అవుతుందా? కేంద్రము ఎవరిని నియమిస్తే వాడు గవర్నర్ అవుతారు. గవర్నర్ ఇస్ నాట్ ఎలెక్టెడ్, గవర్నర్ ఇస్ నామినేటెడ్ బై ద గవర్నమెంట్. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ బి ఎలో వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ద గవర్నర్? ఎన్టీ రామారావు తొలగించినప్పుడు ఏం చేస్తారో మనం చూసాం కదా. రామ్లాల్ ఠాకూర్ తమిళనాడులో గవర్నర్ ఏం చేస్తున్నాడో చూస్తున్నాం కదా. ఆయన తమిళనాడులో గవర్నర్ ద్రావిడ అన్న పదం నేను వాడాంటాడు. ఆయన స్టేట్ నేమ్ కూడా మారుస్తూ అంటాడు ఆయనే. సో if can any democratic country allow an unelected people to rule the state for 2 years, 3 years? ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం? ఇక లేదంటే థర్డ్ ఆప్షన్ ఉంది. మీరు ఏమన్నా చావండి, మీరు అందరూ కలిసి ముఖ్యమంత్రి ఎన్నుకోండి. అప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇది ప్రాక్టికల్ గా జరుగుతుందా? అది జరగడం అడ్వైజబులా? అంటే కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు నాశనం చేసిన అంటున్న రేవంత్ రెడ్డి, కాళేశ్వరం కట్టి అద్భుతాలు చేసిన అంటున్న కేసీఆర్ కలిసి ఒకే గవర్నమెంట్ ఉండాలి. మరి ఎట్లా సాధ్యమవుతుంది? అప్పుడు కాళేశ్వరం కడతారా, కూలుస్తారా? మూసీలో ప్రక్షాళన చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి, మూసీ ముట్టుకుంటే కబర్దార్ అంటున్న బండి సంజయ్,
మూసిని ముట్టుకుంటే సంగతి తెలుస్తా ఉంటాడు. కేటీఆర్ కలిసి ఒకే ప్రభుత్వం ఉండాలి. అప్పుడు మూసిని ముట్టుకుంటారా ముట్టుకోరా? అంటే ఒక వాట్ ఈస్ ద పొలిటికల్ పార్టీ? పొలిటికల్ పార్టీ స్టాండ్స్ ఫర్ సర్టన్ పాలసీస్, సర్టన్ ప్రోగ్రామ్స్, సర్టన్ స్కీమ్స్, సర్టన్ అప్రోచెస్. ఒక రాజకీయ పార్టీ అంటే దానికి కొన్ని విధానాలు, కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. ప్రజలు ఆ ఆలోచనలను, విధానాల్ని నచ్చితే ఓట్లు ఇస్తారు. పరస్పర విరుద్ధమైన ఆలోచనలను కలిపి ఒక ప్రభుత్వంలో ఉంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా? మరి హౌ విల్ కండక్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్? నేను ఇంకోటి కూడా చెప్తాను. ఒకవేళ 29 రాష్ట్రాలు, నేను జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రం అయిందని అంచనా వేసి చెప్తున్నా. లెటర్ ఇట్ హోప్స్ టు బి ద స్టేట్. 29 స్టేట్స్ లో క్లియర్ మెజారిటీ వస్తుంది, ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ లోక్సభలో ఒక 2 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ పడిపోతుంది. ఉదాహరణకి ఇవ్వాలన్న సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి. అస్యూమింగ్ దట్ టీడీపీ అండ్ జేడీయూ విడ్రాస్ 293 నుంచి కాస్త -28 ఎంత అవుతుంది? 265 పడిపోతుంది. అంటే మోడీ గవర్నమెంట్ డజంట్ హావ్ మెజారిటీ. మరి అప్పుడు ఏం చేయాలి? మరి మళ్ళీ ఎన్నికలు జరపద్దు, ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత కదా ఎన్నికలు. లేదు పార్లమెంట్ ఎన్నికల కొరకు 29 రాష్ట్రాలు కూడా రద్దు చేసి ఎన్నికలు పెడతారా? ఎందుకంటే సైమల్టేనియస్ కదా. అప్పుడు పార్లమెంట్ లో మెజారిటీ పడిపోయింది కనుక 29 రాష్ట్రాలు ఆ సర్పంచ్ ఎన్నికలు అన్ని మళ్ళీ పెట్టాలి. ఇది నాట్ బర్డన్, డబుల్ బర్డన్ అవుతుంది, 10 times బర్డన్. లేదనుకుంటే ఒక ప్రతిపాదన ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రూల్ ద కంట్రీ. అసలు హూ ఇస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? హూ ఎలక్టెడ్ దెమ్? అరే ఈ దేశంలో ప్రజలు మన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. నరేంద్ర మోడీ పాలించాలి తప్ప మన ద్రౌపది ముర్ముని ఎన్నుకోలేదు కదా. కొన్నిసార్లు ఇంకోటి కూడా దొరుకుతుంది. 2014 నరేంద్ర మోడీని ప్రజలు ఎన్నుకుంటే ప్రెసిడెంట్ ఎవరున్నారు? ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. హూ ఇస్ ప్రణబ్ ముఖర్జీ టు రూల్ ద గవర్నమెంట్ వెన్ పీపుల్ ఎలక్టెడ్ మోడీ? ప్రజలు బీజేపీని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎట్లుంటాడు? అందువల్ల ఎంత ఇంప్రాక్టికల్ లో మీరే చూడండి. అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ప్రాక్టికల్ గా జరగటానికి అవకాశం లేదు. అన్లెస్ డెమోక్రసీ ఇస్ నెగేటెడ్, అన్లెస్ పీపుల్స్ విల్ ఇస్ నెగేటెడ్. అలా అయితే నేను ఇంకోటి కూడా చెప్తాను, స్టెబిలిటీ ఉంటుంది. ఈ అన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఉండవు. ఎన్నికల ఖర్చు తగ్గే ఒక అద్భుత ఐడియా చెప్తాను. ఈ సమస్య ఎందుకు? అసలు 20 ఏళ్ళకోసారి ఎన్నికలు పెట్టుకుంటా కదా, అసలు ఖర్చే పూర్తిగా ఉండదు కదా. ఇప్పుడు మీకు సౌదీ అరేబియా ఉంది, ఒకటే కుటుంబం ఆల్ సౌద్ అనే డైనాసిటీ 100 years గా పాలిస్తుంది. బై ఏమి స్టెబిలిటీ ఇస్తారు అక్కడ? మామూలు స్టెబిలిటీ కదా. అరే ఎంత ఖర్చు తగ్గుతుంది? గొడవే లేదు, ఎలక్షన్ లేదు, ఈ అర్పులు లేవు, కేకలు లేవు, గందరగోళం ఏమీ లేదు. సో ప్రిన్స్ బిన్ సుల్తాన్ లేదు ఇంకో ప్రిన్స్, ఆ ప్రిన్స్ తర్వాత ఇంకో ప్రిన్స్ వస్తాడు. లెట్ షుడ్ వి యాక్సెప్ట్ ఇట్. జోర్డాన్లో రాజ కుటుంబం 100 ఏళ్ళకి పాలిస్తారు. అది ఇంకా స్టెబిలిటీ కదా. సో స్టేబుల్ గవర్నమెంటే కావాలనుకుంటే రాచరికాన్ని మించిన స్టెబిలిటీ ఇంకోట్లేదు. మియాన్మార్లో మిలిటరీ రెజిమ్ ఉంది, వెరీ వెరీ స్టేబుల్ గవర్నమెంట్ కదా. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వాళ్ళే ఉన్నారు. సో షుడ్ వి యాక్సెప్ట్ ఇట్, షుడ్ వి అప్రిషియేట్ ఇట్. అందువల్ల స్టెబిలిటీ, ఎక్స్పెండిచర్ అనే లాజిక్ కెన్ ఎక్స్టెండ్ టు ఎనీ లెవెల్. రేపు అనొచ్చు 5 ఏళ్ళ కోసం ఎన్నికలు పెట్టడం భారం అవుతుంది, 10 ఏళ్ళ కోసం పెడదాం. 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళ కోసం పెడదాం. కొన్ని రోజులు ఎన్నికలు పెట్టద్దు, వారసత్వంలో ఒకరి తర్వాత ఒకరు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు ఉంటేనే అదే జరుగుతుంది, ఎన్నికలు లేకపోతే ఇంకేంటి? అందువల్ల దేర్ ఈస్ వెరీ వెరీ సీరియస్ డెమోక్రటిక్ డెఫిసిట్ ఇన్ ఇట్. ఇక కంక్లూడింగ్ గా, ఎందుకంటే మొదటి లెక్చరే లాంగ్ గా ఉంటే నెక్స్ట్ టైం భయపడతారు మీరు రావటానికి. సో ఐ విల్ జస్ట్ కంక్లూడ్ అండ్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ ఆన్సర్. అసలు వై షుడ్ ఇండియా హ్యావ్ ఎ సేమ్ థింగ్? వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ మార్కెట్, వన్ నేషన్ వన్ అనేది మన దేశంలో వన్ నేషన్ వన్ ట్రెడిషన్ ఉందా? వన్ నేషన్ వన్ ఫుడ్ ఉందా? దట్ ఈస్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేనమామ కూతుర్ని ఆంధ్రాలో పెళ్లి చేసుకుంటారు. ఆంధ్రాలో మీరు కోదాడ దాటి జగ్గేపేట పోండి, మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. తెలంగాణలో ఆ మేనమామని పెళ్లి చేసుకుంటారు. సార్ మేనమామ కూతుర్ని ఎక్కడైనా చేసుకుంటారు. అంటే బెట్టానోళ్ళు అంకుల్ పెళ్లి చేసుకునే సాంప్రదాయం ఆంధ్రాలో ఉంది. తెలంగాణలో అది చాలా చాలా ఘోరం. తెలంగాణలో మేనమామ పెళ్లి కూతురును పెళ్లి మండపాన్ని తీసుకొస్తాడు. ఈజ్ లైక్ అ ఫాదర్. మా చెల్లెలి కూతురు పెళ్లి అయితే నేను మా అన్నయ్య దాని పెళ్లి కూతురు అటోగర విటోగర నిలబడి
పెళ్లి కూతురు పెళ్లి మండపాన్ని తీసుకొచ్చాం. సో మీరు చూడండి, ఒకే భాష తెలుగే, ఆహార అలవాట్లు ఒకటే. ఆయన ఒక ప్రాంతంలో మేనమామను పెళ్లి చేసుకుంటారు, ఇంకో ప్రాంతంలో మేనమామ పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ క్రైమ్. బతుకమ్మ పండుగ తెలంగాణ పొలిమేరలు దాటి ఎక్కడ ఆడతారా? మీరు మహబూబ్నగర్ దాటి ఆలంపూర్ దాటి బ్రిడ్జ్ దాటి ఓన్ కర్నూలు ఆడతారు చూడండి. ఇటు కోదావరి జగ్గేపేట వాడు ఆడతారా? అది ఆదిలాబాద్ దాటి యువత్మలకు వాళ్ళు ఆడతారా? మరి ఎందుకు ఆడరు? మరి ఆడ బతుకమ్మ ఎందుకు లేదు అంటే, ఒక బతుకమ్మ పండుగలో ఈ తేడా ఉంది, ఓ పెళ్లిలో ఒక తేడా ఉంది, ఆహార అలవాట్లలో తేడా ఉంది, భాష. మీరు కృష్ణా జిల్లా అతన్ని ఆదిలాబాద్ జిల్లా అతన్ని కలపండి. కృష్ణా జిల్లా వాళ్ళు ఏమంటారు? కొద్దిగా తెలుగులో మాట్లాడమని సార్ అంటారు. ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి కొద్దిగా తెలుగులో శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మాట్లాడండి 4 సార్లు అడగాలి, ఏమన్నా మళ్ళీ ఒక్కసారి చెప్పండి అని. నేను ఆదిలాబాద్ వాళ్ళకైతే శ్రీకాకుళం భాష అర్థం కూడా కాదు, మరి ఒకటే తెలుగు కదా. లాలూ ప్రసాద్ గారు హిందీ అర్థమవుతుందా ఎంతమందికి మనకు? అదే అటల్ బిహారీ వాజ్పేయి హిందీ బ్రహ్మాండంగా అర్థమవుతుంది. రాజ్నాథ్ సింగ్ హిందీ చూడు ఎంత గంభీరంగా ఉంటుందో భోజ్పురి స్టైల్లో. అంటే హిందీనే ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కరిబొలి, పహాడి, గర్హాలి, సంతాలి, మైథిలి. ఇప్పుడు మైథిలి వేరే భాష అంటున్నారు వాళ్ళు. సో భోజ్పురి, బ్రజభాషి, బుందేల్ఖండి, రాజస్థానీ, బిహారీ, ఇన్ని రకాలుగా మాట్లాడతారు హిందీ. అందరు హిందీ ఒకే రకంగా మాట్లాడరు. అంటే మన భాషలో తేడా ఉంది, మన సంస్కృతిలో తేడా ఉంది, మన సాంప్రదాయంలో తేడా ఉంది, మన ఆహార అలవాట్లలో తేడా ఉంది. మరి ఏంటిది? దిస్ ఇస్ ద ఐడియా ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్న బ్యూటీని అది. అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్న, భిన్నత్వంలో ఏకత్వం. ఇవన్నీ కూడా కాంట్రడిక్టరీ లాయల్టీస్ కావు. నేనున్నాను, నేను జయ జయ హే తెలంగాణ అనే పాట పాడితే నా ఉదయం ఉప్పిగిపోతుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటే కూడా ఉదయం ఉప్పుకుంటుంది. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా అంటే కూడా ఉప్పిగిపోతుంది. మరి ఈ 3 పరస్పర విరుద్ధమా? నేను జయ జయ తెలంగాణ అంటే ఆనందపడుతున్నాను, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటే ఆనందపడుతున్నాను. కానీ నా తెలుగు గాని పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, ఇండియా, హిమాచల, యమునా, గంగ ఇవన్నీ ఎక్కడ తెలుగులో ఉన్నాయా? ఇవేవి తెలుగు ప్రాంతాలు లేవు. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ లాయలిటీస్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా అలాగే. మనం చూడండి, నేను నా భార్యతో ఒక రకంగా మాట్లాడతాను, నా చెల్లెలతో ఒక రకంగా మాట్లాడతాను, నా కూతురుతో ఒక రకంగా మాట్లాడతాను, పక్కింటి ఆవిడతో ఇంకో రకంగా మాట్లాడతాను. భార్యతో మాట్లాడినట్టు పక్కింటి ఆవిడతో మాట్లాడితే చెప్పి తీసుకోగలుగుతాను. మరి వాట్ ఈస్ దిస్? నేను టీవీలో మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతాను, నా అభిప్రాయం చెప్తాను, క్లాస్లో నా అభిప్రాయం చెప్పను. క్లాస్లో ఏం చెప్తాను? విద్యార్థులకు ఉపయోగపడే సిలబస్ చెప్తాను. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా డైవర్సిటీ ఉంటుంది, హ్యూమన్ బీయింగ్ యొక్క లక్షణం కదా అది. అందువల్ల భారతీయ సమాజానికి లక్షణం ఉన్నది. మన భాష, సంస్కృతి, ఆహార అలవాట్లు, మన జీవన విధానము, మన జీవన శైలి, ప్రతి దాంట్లో ఇండియా ఇస్ ఎ బ్యూటిఫుల్ నేషన్ విత్ డైవర్సిటీ. ఇండియా ఇస్ లైక్ ఎ గార్డెన్. అందులో గులాబీ పూలు ఉంటాయి, మల్లెపూలు ఉంటాయి, ఒక మీకు అన్ని రకాల పుష్పాలు ఉంటాయి. సో ఈ పుష్పం ఆ పుష్పం కాదు, కూరగాయలు ఉంటాయి. దిస్ ఈజ్ ఎ గార్డెన్. గార్డెన్ లో ఈచ్ ఫ్రూట్ కు, ఈచ్ వెజిటబుల్ కు, ఈచ్ ఫ్లవర్ కు ఒక ఐడెంటిటీ ఉంటుంది. అవన్నీ కలిపితే గార్డెన్ అనే ఐడెంటిటీ కూడా ఉంటుంది. ఈ 2 కాంట్రడిక్టరీ ఐడెంటిటీస్ కాదు, ఇవన్నీ కాంప్లిమెంటరీ ఐడెంటిటీస్. అందువల్ల ఇండియా ఇస్ లైక్ ఎ బొకే. ఇండియా ఇస్ లైక్ ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, నాట్ జస్ట్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఇండియా ఇస్ మచ్ మోర్ డైవర్స్. ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీ యునైట్ మానోలిథిక్ పొలిటికల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తానంటే నేను ప్రాక్టికల్గా చెప్తాను. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగితే ఏమవుతుంది? ఒక సర్పంచ్ నువ్వు ఎందుకు ఎన్నుకుంటావు? సర్పంచ్ నువ్వు ఎందుకు ఎన్నుకుంటావు? భారత చైనాల మధ్య ఇటీవల మోడీ జింపింగ్ల మధ్య అవగాహన కుదిరింది. 2020 నాటి పెట్రోలింగ్ అగ్రిమెంట్. గ్రామ సర్పంచ్ ఎన్నుకోవడానికి చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎన్నుకోవాలా? చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి నేను గ్రామ సర్పంచ్ ఎన్నుకోవాలా? సింపుల్ క్వశ్చన్ కదా. చైనాతో ఒప్పందం కుదరడం కరెక్ట్, అది అవసరం అనిపిస్తే నేను మోడీతో పార్లమెంట్కి వెళ్ళి కోటేస్తాను.
పార్లమెంట్ కోటేసినప్పుడు దేశ సమైక్యత, సమగ్రత, కేంద్ర ప్రభుత్వం చేసే పనులేంటి, ఇండియన్ ఎకానమీని ఎలా నడుపుతారు, ఇండియన్ యూనిటీ అన్నింటికి ఎలా కాపాడతారు. సర్పంచ్ ఓటు వేసేవాడు చైనాతో కుదిరిన ఒప్పందంలో ఓటేస్తే, లేదు ఊర్లో మంచినీళ్ళు రాకపోతే సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు రావడం నాకే సంబంధమే, నువ్వు నాకు చైనా తీసుకొని ఓటేసినట్టు. నువ్వు ఇండియా చైనా అగ్రిమెంట్ మా పార్టీ కుదుర్చుకున్నందుకు మా ప్రభుత్వం ఉన్నా ఓటేస్తావు, ఆ ఒప్పందం బాగానే ఉంది కదా అంటాడు. నీ మంచినీళ్ళ గురించి నాకు ఓటేయలే, నువ్వు నా విద్యుత్ దీపాల గురించి నువ్వు ఓటేయలే, నా రోడ్లు క్లీన్ గా ఉంటావని ఓటేయలే కదా అంటాడు. అంటే ఈచ్ ఎలక్షన్స్ కు ఒక ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారము కేంద్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్, అది స్టేట్ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్ బాగా రాకపోతే మనం ముఖ్యమంత్రిని పరీక్ష చేస్తాం, లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే ప్రైమ్ మినిస్టర్ని పరీక్ష చేస్తామా, లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే సర్పంచ్ని పరీక్ష చేస్తామా, జిల్లా పరిషత్ చైర్మన్ పరీక్ష చేస్తామా. అందువల్ల ఉదాహరణకు గవర్నమెంట్ స్కూల్ బాగా నడవలేదు అనుకోండి, మోడీకి వ్యతిరేకంగా ఓటేస్తామా. గవర్నమెంట్ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధులు ఉంటాయి. అందువల్ల మన దేశ రాజ్యాంగమే కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేయాలి, స్థానిక సంస్థలు ఏం చేయాలి అని క్లియర్గా రాశారు. ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏమవుతుందంటే నేషనల్ ఇష్యూస్ డామినేట్ చేస్తాయి, రీజనల్ పార్టీస్ మిగిలవు, రీజనల్ ఇష్యూస్ పక్కకు పోతాయి, లోకల్ ఇష్యూస్ పక్కకు పోతాయి. ఇప్పుడు ఒక భద్రాచలం దగ్గర ఒక ఆదివాసీ గ్రామం ఉంది. ఆ ఆదివాసీ గ్రామంలో ఉన్న సమస్య ఆధారంగా అక్కడ వాళ్ళు సర్పంచ్ కొట్టేయాలి, కాదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టేయాలి. మీరు జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిపితే ఢిల్లీలో కూర్చున్న ప్రధానమంత్రి వచ్చి ఆ గ్రామంలో ఉన్న ఆదివాసీ సమస్యను పరిష్కరిస్తారా? అంటే దిస్ ఈజ్ నాట్ హౌ ద గవర్నమెంట్ షుడ్ రన్. నేను ప్రాక్టికల్ గా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా ఊరు ఉంది మందమరి మండలంలో ఒక పల్లెటూరు. ఆ ఊరికి వెళ్తే ప్రైమరీ సెకండరీ స్కూల్ ఉంది. అంటే ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్, 10th క్లాస్ వరకు. హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళే, కాంపౌండ్ వాల్ కట్టించాను సార్, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కదా అని అడిగారు. నేను వెంటనే డిఈఓకి ఫోన్ చేశాను, సార్ హై స్కూల్ మా కాంపౌండ్ వాళ్ళు వేస్తారని. కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే సర్వశిక్ష అభియాన్లో ఫండ్స్ ఉన్నాయి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్లో ఫండ్స్ కాంపౌండ్ వాళ్ళకి లేదు, మీరు ప్రైమరీ స్కూల్కి కావాలంటే గోడ కట్టిస్తామన్నాడు. ప్రైమరీ స్కూల్కి ఆల్రెడీ ఉంది అంటే మళ్ళీ కూడా కట్టిస్తాం కావాలంటే. అండ్ హై స్కూల్ ఫండ్స్ లేదు. అంటే అవసరమేమో హై స్కూల్కి ఉంది వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళు, డబ్బులు ఏమో ప్రైమరీ స్కూల్కి ఉన్నాయి. ఏం చేయమంటారు చెప్పండి? ఎందుకు ఇది జరిగింది? ఢిల్లీలో నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగింది. అదే డబ్బులు నువ్వు గ్రామానికి ఇచ్చావనుకోండి, నీకు ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు అవసరం ఉంటే అక్కడ కట్టుకుంటాడు. అది ప్రైమరీ స్కూలా సెకండరీ స్కూల్కి సంబంధం లేదు. అందుకే మీరు చూడండి చాలా చోట్ల ఏసీన్ రోడ్డు మళ్ళేస్తుంటారు. ఎందుకంటారు? అక్కడ మళ్ళీ రోడ్ వేస్తున్న డబ్బులు వస్తాయి, ఏసీన్ రోడ్ వేస్తున్నారు. అంటే ప్రజల అవసరాలకు ప్రభుత్వాలు చేసే ఖర్చుకు సంబంధం ఉండదు. ఇది సెంట్రలైజేషన్ యొక్క ప్రాబ్లం. షుడ్ వి గో ఫర్ సెంట్రలైజేషన్, షుడ్ వి గో ఫర్ డీసెంట్రలైజేషన్? అందువల్ల దేశంలో ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ప్రజల స్థానిక సమస్యలు, ప్రజల ప్రాంతీయ సమస్యలు, ప్రజల రాష్ట్రీయ సమస్యలు అన్నీ పక్కకు పోతాయి. ఒక్కసారిగా జాతీయ అంశాలే డామినేట్ చేసి ఇట్ విల్ విషియేట్ ద పబ్లిక్ విల్. ప్రజాస్వామ్యానికే కాదు ప్రజల జీవితాలకు కూడా నష్టమవుతుంది. మన దేశ రాజ్యాంగమే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ, గ్రామంలో ఒక పార్టీ, 3 చోట్ల 3 డిఫరెంట్ పార్టీస్ ఉండటానికి కూడా వీలు కల్పించింది. ఒకే పార్టీ ఉండొచ్చు, 3 పార్టీ. ఎందుకు? ఇంత విస్తారమైన దేశంలో ఈ పొలిటికల్ పవర్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ ప్లేస్. అది దేశానికి ప్రమాదకరము, నిరంకుశత్వానికి దారి తీస్తుంది అని గమనించిన రాజ్యాంగ నిర్మాతలు దేర్ షుడ్ బి ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ అని ఈ స్కీమ్ పెట్టారు. వాళ్ళేం పిచ్చోలే పెట్టలే. కేంద్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్రంలో ఒక ప్రభుత్వము, 2 వేరు పార్టీలు ఉండడానికి ఎందుకు వీలు కల్పించారు? వీలు కల్పించడంలో ఉద్దేశం ఏంటంటే ఇంత విస్తారమైన కంట్రీలో నో సింగిల్ పార్టీ కెన్ రిప్రజెంట్ ఎంటైర్ పీపుల్, నో సింగిల్ లీడర్ కెన్ రిప్రజెంట్ ఎంటైర్ ఇండియన్స్. అందువల్ల దెర్ ఇస్ మోర్ రిప్రజెంటేటివ్ గా ఉండాలి, మోర్ డిస్ట్రిబ్యూటివ్ గా పొలిటికల్ పవర్ ఉండాలి, మోర్ డిస్ట్రిబ్యూటివ్ గా ఎకనామిక్ పవర్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టారు. సో 1 నేషన్ 1 ఎలక్షన్స్
కంప్లీట్లీ అండర్మైన్స్ దిస్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్. అది భారత రాజ్యాంగంలో ఫెడరలిజం అనేది ఇట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. ఈవెన్ పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఇట్. కేశవానంద భారతి తీర్పు ప్రకారం పార్లమెంట్ కూడా రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ మార్చే అధికారం లేదు. చాలా మందికి రాంగ్ నోషన్ ఉంటుంది. పార్లమెంట్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ ట్రూ. పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ కెనాట్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇవాళ నేను ఇక్కడ ఉపన్యాసం ఇస్తున్నా అంటే నేను 5 నిమిషాలు ముందాపచ్చు, 10 నిమిషాలు లేటుగా చెప్పచ్చు, నా ఉపన్యాసాన్ని మధ్యలో ఆపి మొదలు పెట్టచ్చు. నేను ఉపన్యాసం ఆపి నేను బ్రేక్ డౌన్ చేస్తాట కలవదు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అందువల్ల రాజ్యాంగంలో దాని బేసిక్ స్ట్రక్చర్ ను మార్చకూడదు. దిస్ ఈజ్ ఈవెన్ పార్లమెంట్ కెనాట్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఫెడరల్, సెక్యులర్, డెమోక్రటిక్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి. సో ఐ హావ్ డెవలప్డ్ ఎట్ లెంత్. అంటే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల వస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి. మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈస్ సొసైటీ ప్రోగ్రెసెస్ త్రూ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్, త్రూ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్, త్రూ చర్నింగ్ ఆఫ్ ఐడియాస్. కాన్ఫ్లిక్ట్ కాదు, ఆలోచనల ఘర్షణ ఉండాలి, ఆలోచనల వ్యూహాలు ఉండాలి. ఆలోచనలు ఆ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అంటే అర్థం there can be difference of opinion. I have one opinion, you may have another opinion, but under this churning a convergence will come out. అందుకొరకే ఈ ప్రయత్నం, I hope it is useful to you. ఈ ప్రయత్నం కనుక మంచి స్పందన ఉంటే we want to continue it further so that there can be an intellectually conscious society ని క్రియేట్ చేయాలి. మేధోపరమైన చైతన్యంతో కూడిన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ ప్రోగ్రాంకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంను మాకు సపోర్టింగ్ పార్ట్నర్గా ఉన్న ప్రవీణ్ కుమార్, ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సో మీకు ఓపిక ఉండి క్వశ్చన్ ఆన్సర్ అడిగితే I will love to answer them. Praveen Kumar garu will act as a moderator. Please, you can ask the question from wherever you are, so that your question will also be known to the audience. Thank you.